హాయ్ అండి. జొన్న రొట్టె చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఒక గ్లాస్ పిండికైతే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను మరిగించి అందులో చిటికెడు ఉప్పు వేసి కలుపుతున్నాను. ఈ విధంగా పిండిలో వాటర్ చూస్తూ పోసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా పోసుకోవద్దు. పిండి కలిసేంత వరకు ఈ విధంగా వేడి వాటర్తో కలుపుకోవాలి. ఒక స్పూన్తో ఈ విధంగా వేడి వాటర్ మనం చేతితో డైరెక్ట్గా కలపలేము కాబట్టి స్పూన్తో కలుపుకోవాలి. కొంచెం పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి అంతా ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. చాలా ఈజీగా ఈ విధంగా బాల్లా తయారైన తర్వాత కొంచెం పొడిపిండి వేస్తూ ఇలా చిన్న చపాతీ ఇలా చేసుకుంటూ కొంచెం పీట పైన పొడిపిండి వేసి చేయితో ఈ విధంగా ఒక చెయ్యి అడ్డుగా పెట్టుకొని ఒక చేయితో ప్రెస్ చేసుకోవాలి. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకోవడం వల్ల రొట్టె అనేది రౌండ్గా ఎక్కడ కూడా విరగకుండా చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇంకా కొంచెం వెడల్పుగా రొట్టె అయిన తర్వాత చెయ్యిని అడ్డుగా తీసివేసి గట్టిగా ప్రెస్ చేయాలి. మనం పిండి అయితే పర్ఫెక్ట్గా కలుపుకున్నప్పుడు మాత్రమే రొట్టె ఈ విధంగా మనం ఎలా కొట్టినా కానీ సాఫ్ట్గా పల్చగా సాగుతుందన్నమాట. ఈ విధంగా రొట్టె అంతా అయిపోయిన తర్వాత ఒక మూత పైన కొంచెం పొడిపిండి చల్లుకొని వేసుకోవాలి. పిండి ఉన్న భాగం పైకి వస్తుంది కాబట్టి ఈ పైన కొంచెం రొట్టె కాలిన తర్వాత కొన్ని చల్లనీళ్ళు చల్లుకొని రొట్టె అంతా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా రుద్దుకోవాలి వాటర్తో. చేయి కాలే వాళ్ళైతే ఒక చిన్న క్లాత్తో ఈ విధంగా రుద్దుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకొని మంచిగా పండుగ కాల్చుకొని పప్పులోకి నాన్ వెజ్లోకి ప్రతి కూరలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా జొన్న రొట్టె.